నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నేను చెయ్యాల్సిన పని నా గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటే దానికి వీడు సహకరిస్తున్నాడు చూడు. ఎందుకంటే దుష్టుడు దుష్టులను ఆకర్షించును. ఆ సూత్రం ప్రకారంగా వీడు దుష్టరాక్షులందరినీ పట్టుకొచ్చుకుంటున్నాడు నా దగ్గరికి. నా పని సులభమైపోతుంది కనుక వీడిని వదిలే అన్నాడు. నిజంగా కృష్ణుడు అంచనా తగ్గట్టే పని చేశాడండి. 17 మార్లు దండయాత్ర చేశాడు. ఇలాగే రకరకాల సేనలతో అన్నీ పోగొట్టుకుంటున్నాడు. వాడు ఒక్కడు వెళ్తున్నాడు. ఎందుకు కృష్ణుడు వదులుతున్నాడు ఒక అర్థం కావట్లేదు. మొత్తానికి ఇన్ని రకాలుగా చేశాడు. ఇంకా 18వ ఈ దండయాత్రకు సిద్ధపడుతూ ఉన్న సమయంలో నారదుడు యవన దేశానికి వెళ్ళాడు. ఈ నారదుడు కృష్ణావతారంలో చాలా ప్రధాన పాత్ర. యవన దేశానికి వెళ్ళి అక్కడ కాలయవనుడు అనేటువంటి రాజుతో కలిసి కబుర్లాడుతూ కృష్ణుడి గురించి విన్నావా నువ్వు అన్నాడు. ఎక్కడ విన్నానయ్యా, ఏమిటంటే నువ్వు పరాక్రమవంతుడు నువ్వు అహంకరిస్తున్నావు, కానీ కృష్ణుడిని గెలిచినప్పుడు కదా నీ పరాక్రమం అన్నాడు. వెంటనే పౌరుషం వచ్చింది. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో చెప్పన్నాడు. భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పమనగానే భక్తుడికి ఒళ్ళు తెలియదు. పరవశించిపోయి కృష్ణ రూపాన్ని వర్ణించాడు ఆయన. ఆ వర్ణన నారదుడు వర్ణించాడు కనుక హృదయంలో ప్రింట్ అయిపోయిందండి. అయితే కృష్ణుడిని నేను ఎలాగైనా సరే దెబ్బతీస్తానని 3 కోట్ల యవన సైన్యంతో దండయాత్రకు వెళ్ళేట. వెళ్ళి మొత్తం మధురానగరం ముట్టడించాడు. కృష్ణుడికి ఈ విషయం తెలిసింది. వాడా ముట్టడించాడు, వీడే రాబోతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి మనస్సులో స్మరించాడు విశ్వకర్మని. విశ్వకర్మ అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు. చూసారా కృష్ణావతారంలో గొప్పతనం. సంకల్పిస్తే దేవలోకం నుంచి దిగి వస్తున్నాడు ఒక్కొక్కడు కూడా. ఎప్పుడైతే విశ్వకర్మ దిగి వచ్చాడో అతనికి ఆజ్ఞాపించాడు, ఇక్కడ కొంత దూరంలో ఫలానా సముద్రం వద్ద సముద్ర మధ్యంలో ఒక నగరాన్ని నువ్వు నిర్మాణం చేయాలి. అది 12 యోజనాల పొడవు, 12 యోజనాల వెడల్పు. దానిని రాత్రికి రాత్రి నిర్మాణం చేయాలి. అది సాధ్యమవుతుందా అని అడగలేదు విశ్వకర్మ. ఇతరులకు సాధ్యం కాదు కనుకనే దేవశిల్పిని పిలిచాడు ఆయన. వెంటనే నిర్మాణం చేశాడు ఆయన. ఆ నిర్మాణం చేసేటప్పుడు సాక్షాత్ నారాయణుడికి నగర నిర్మాణం చేస్తున్నాం. ఇదివరకు మధురలోకి వచ్చాడంటే ఉన్న చోటుకు దిగాడు. ఇప్పుడు స్వామికో చోటు నిర్మించాలి కనుక వైకుంఠ లక్షణాలతో నిర్మాణం చేశాడు. ఎప్పుడైతే ఆ లోక నిర్మాణం జరిగిందో ఒక్కొక్క దేవలోకం నుంచి ఒక్కొక్కరు వారి యొక్క ప్రసిద్ధ వస్తువులు ఇచ్చారట. అవన్నీ తీసుకొచ్చి నగరంలో పెట్టాడు. అద్భుతంగా నగర నిర్మాణం అయింది తెల్లవారేసేపటికల్లా. వెంటనే భగవానుడు తనదైన యోగమాయ శక్తితో మొత్తం మధురా నగర వాసులందరినీ అప్పటికప్పుడు ఆ నగరంలో పెట్టాడు. ఆ నగరం పేరే ద్వారక. అందులో ప్రవేశింపజేశాడు. ఇప్పుడు తాను ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చాడు కోట నుంచి. కాలయముండి అదుగదుగా అక్కడ ఉన్నాడు చూడన్నాడు. వెంటపడ్డాడు. కృష్ణుడు పరిగెత్తాడు. పరిగెడితే పట్టుకోవడానికి కాలయముండేమని యశోదాదేవి అండి భక్తుంటూ దొరుకుతాడు, కానీ శక్తి ఉన్నా సరే రాక్షసుడు దొరకడని తెలుసుకోండి. అక్కడ తిరిగి 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 వెళుతూ గుహలో దూరాడు పరమాత్మ. అంతర్ధానమైపోయాడు. అక్కడికి చేరిన కాలయవనుడికి ఒక మహాత్ముడు తేజస్వరూపుడు నిద్రిస్తూ కనబడుతున్నాడు. ఆ తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఓ నారాయణుడే తప్పించుకోవడానికి ఈ రూపంతో ఇక్కడ నిద్రపోతున్నాడేమోనని కాలితో తన్ని లేరా అన్నట్ట. వెంటనే మహాపురుషుడు లేచాడు. ఆయన కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆ కంటి నుంచి వచ్చినటువంటి కాంతి జ్వాలలకు కాలయవనుడు ఉన్నవాడు ఉన్నట్లు భస్మీభూతమైపోయాడు. ఒక్కసారి బూడిదైపోయాడు. చూసారా పరమాత్మ యొక్క ప్రణాళిక. ఆ నిద్రిస్తున్నవాడు ఇప్పటివాడు కాడు, రామునికి కూడా పూర్వీకుడు, మాంధాతృ చక్రవర్తి యొక్క తనయుడు ముచుకుందుడు. అప్పుడు నిద్రపోయినవాడు ఇప్పటి వరకు ఉన్నట్ట గుహలో. చూసారా మనకు తెలియని సూక్ష్మ ప్రపంచం ఎంత ఉంటుందో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రలో ఉన్నాడు. మామూలు నిద్ర అయితే నిద్రలో అంతసేపు ఎవడు ఉండడు. ఆ నిద్రకు పెద్ద కథ ఉంది. సరే ఆ నిద్రలో ఉన్నటువంటి వాడు అంతకాలం ఆయన నిద్ర సామాన్య నిద్ర కాదు, యోగ నిద్ర. యోగ నిద్ర అంటే తపపూరితం, అంతర్ముఖీనమైన దృష్టి. ఎప్పుడైతే తపస్సుతో కళ్ళు మూసుకున్నవాడు కానీ ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఆ తపశ్శక్తికి సంబంధించిన తేజస్సు ఆ దృష్టిలోంచి ముందు వచ్చి ఎదురుగా ఉండేవాడిని దగ్ధం చేస్తుంది. వాడిని లేపాలి, లేపి అతన్ని అనుగ్రహించాలి. ఆ ముచుకుందుణ్ణి వీడిని మట్టు పెట్టాలి. వీడు ఈయన చేతిలో మరణించే యోగం లేదు ఎవడికి, కాలయవనుడికి.
కాబట్టి ఏం చేశారంటే ఆయన్ని లేపడం, వీడిని ఎదురుగా పెట్టడం, వాడి చూపుతో వీడు భస్మమయ్యేటట్టు చేయడం. అది కృష్ణుడి లెక్క. కాలస్వరూపుడు గనక ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తాడు భగవానుడు. అక్కడ ఆయన నిద్రపోతున్నాడన్న విషయం నీకు తెలుసు, ఆయన అనుగ్రహించాలని తెలుసు, ఇది ముహూర్తం అని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా కలిపాడండి అక్కడ. ఎప్పుడైతే కాలయోండి భస్మం అయ్యాడో, ఎవడు పిచ్చి ప్రాణి కళ్ళు తెరిచేటప్పటికల్లా బూడిదేవుడు అనుకున్నాడు ఆయన. అనుకుని చుట్టూ చూస్తూ ఉండేటప్పటికల్లా తేజోమయమైన కృష్ణమూర్తిని చూసి 2 చేతులు దోయిలించి, మహానుభావ మీరెవరు, ఏమిటి విశేషం? నేను మాంధాత్రి చక్రవర్తి యొక్క పుత్రుణ్ణి. ఒకప్పుడు దేవదానవుల యుద్ధంలో నేను దేవతలకు సహకరించాను. అప్పుడు దేవతలు సంతోషించి నాతో మాట అన్నారు, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తామని. మోక్షం కావాలన్నాను. అది మేమెక్కడ ఇవ్వగలమయ్యా, పరమాత్మ మాత్రమే ఇవ్వగలగాలి, దేవతలు కూడా మోక్షం ఇవ్వలేరు, ఏమైనా ఐక సుఖాలేమో ఇవ్వగలరు అంతే. అంటే అయితే ఒక పని చేయండి, ఆ స్వామి వచ్చే వరకు చక్కగా నిద్రపోయేటట్టు అనుగ్రహించండి. ఇది వరంగా తీసుకోవాల్సిన నిద్ర, మామూలుగా పోయే నిద్ర ఎంతసేపు ఉండదు, ఉన్న శరీరం అంతసేపు ఉండదు. అందుకు వరంగా తీసుకున్నాడు ఈ నిద్రని. నిద్ర అంటే ఏమిటో కాదు, ఈ నిద్ర పేరు బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని ఆశ్రయించే ఒకానొక యోగ నిద్ర. ఇది ఆ యోగ నిద్రని స్వీకరించిన నాళ్ళు ఉండిపోయాడు ఆయన గుహలో. ఇప్పుడు అతను ఆ యోగ నిద్ర నుంచి మేలుకొలిపాడు పరమాత్మ. ఇప్పుడు తర్వాత చేయబోయే కార్యం ఏంటి అంటే, నాకు ముక్తిని ఇవ్వయ్యా, నువ్వు నారాయణుని పోల్చుకున్నాను అని తెలివిగా చెప్పాడు. వసుదేవుడు కొడుకుని అన్నాడు అంతే. అనగానే ఈయన జ్ఞాపక శక్తి చూడండి. అవునా, ఆ రోజుల్లో గర్గమహాముని మా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. అంటే గర్గమహాముని ఎప్పటివాడు చూడండి. ఆయన వచ్చి మాకు మాట చెప్పాడు, 28వ మహాయుగంలో నారాయణుడు వసుదేవ పుత్రుడిగా పుడతాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు నడుస్తోంది 25 మహాయుగం, నువ్వు వసుదేవ పుత్రుడివైన కృష్ణుడివి, నారాయణ యొక్క పూర్ణావతారానివి అని ఆనందపరసుడి నమస్కారం చేసి నా మోక్షం ఇవయ్యా అన్నాడు. నీ కోరిక గట్టిదే, అర్హుడవే, కానీ నువ్వు రాజుగా ఉన్నప్పుడు వినోదం కోసం వేటాడావు. ప్రజాక్షేమం కోసం రాజు వేటాడడం దోషం కాదు, కానీ వినోదం కోసం మృగహింస చేశావు. ఆ కారణం చేత నీకు ఇంకా ఒక జన్మ ఉంది. ఆ దోషం పోగొట్టుకోవడానికై నువ్వు ఇప్పుడు తీర్థయాత్రాదులు చేస్తూ ధన్యుడివి కా అని చెప్పి ఆశీర్వదించి పరమాత్మ అక్కడ అంతర్ధానమయ్యాడు. అప్పుడు బయటకు వచ్చాడండి ఎవరు, ముచుకుందుడు. బయటకు రాగానే ఏమిటి ఇలా ఉన్నారు ఈ జనం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన నిద్రపోయేటప్పుడు ఉన్న జనాలు వేరు, ఇప్పుడు జనాలు వేరుట. అందరూ కూడా అల్ప శరీరులు. చెట్ల దగ్గర నుంచి మానవులు అందరూ అల్పాకారంలో ఉన్నారట. అంటే ద్వాపర యుగాంతమై కలియుగం ప్రారంభమవుతున్న దశలో అల్ప పరిణామాలతో అందరూ ఉన్నారు. మాంధాత్రి చక్రవర్తి కొడుకుని ముచ్చుకుందుడు చూసి ఆశ్చర్యపోయాడు. దీన్ని బట్టి మన బ్రతుకులే ఉంటే ఇక్కడ తెలిసేవి కదా. ఆనాటి యుగాల నాటి జీవుల ప్రమాణాలు వేరు, వాళ్ళ బుద్ధిశక్తి వేరు, వాళ్ళ శరీర శక్తి వేరు. ద్వాపర యుగాంతానికి ఇలా ఉన్నారు, కలియుగ ప్రారంభం అంటే ఇప్పుడు చెప్పక్కర్లేదు. అహంకారాలు మాత్రం మిన్నుముట్టుతున్నాయి, కానీ అప్పుడు ఉన్నటువంటి దివ్య శరీరాలు లేవండి. ఇది గ్రహించవలసినది. అందుకు చూశాడు, కలి ప్రవేశించిందనమాట అని తెలుసుకున్నాడు ముచ్చుకుందుడు. తెలుసుకున్న వెంటనే కలి ప్రవేశించాక తపస్సుకి సరైన చోటు ఉండదు, అనుష్ఠానానికి సరైన చోటు ఉండదు. కనుక నేను ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా తపస్సుకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్ళాలి అనుకుని ఆ చోటుని విడిచిపెట్టి క్రమంగా బదరికాశ్రమానికి చేరుకున్నాడు. ఎందుకంటే నేటికి నారాయణుడు తపస్వరూపంగా ఉన్నటువంటి చోటు బదరి, నరనారాయణ మూర్తులు. అక్కడ తపశ్శక్తి, శాస్త్రశక్తి ఎల్లవేళల యందు కాపాడబడుతూ ఉంటుంది. అది దాని యొక్క మర్మమండి. అందుకే మనం ఎప్పుడు కూడా నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమను తలంచుకోవాలి. భరతవర్షానికి రక్ష ఎవరయ్యా అంటే నరనారాయణ మహర్షులు. వారి అధీనంలోనే అన్ని విద్యలు ఉంటాయి. అక్కడ కలి ప్రవేశించలేదు. ఇప్పటికీ నరనారాయణులున్న బదరీ వద్ద మనం ప్రవేశించలేని సిద్ధాశ్రమాలు ఉన్నాయి. అక్కడ భారతీయ సనాతన విద్యలు, తపశ్శక్తులు కాపాడబడుతూ ఉన్నాయి. నాకు కనబడలేదండి అంటే మనకు మనలాంటి వాళ్ళే కనబడుదురు, అవి కనబడవు అని తెలుసుకోండి. అవి చూడాలంటే వాళ్ళ అనుగ్రహం ఉండాలండి ఇక్కడ. దీన్ని బట్టి ఇంకో విషయం కూడా తెలియాలి. భారతీయ సనాతన విద్యలకి నాశనం అనేది లేదు, రాదు. అది పొందగలిగే యోగ్యులుండరు ఈ యుగంలో గనక అంతర్ధానమైపోతాయి. అంతర్ధానమై ఎక్కడుంటాయి? నరనారాయణుల రక్షణలు అక్కడుంటాయి. అందుకే వ్యాసులు వారు ఏం చెప్పారంటే, మీరు ఏమైనా ప్రతిరోజు నరనారాయణను స్మరించుకోండి, వాళ్ళ అనుగ్రహం వల్ల విద్యలు లభిస్తాయని చెప్పారు. అందుకే ఈ మహానుభావుడు తిన్నగా ఇక నేను వెళ్ళి అక్కడ ఉండడమే మంచిది అని చెప్పి ముచ్చుకుందుడు బదరికాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ తన సాధన చేసుకుంటున్నాడు. ఇలా ముచ్చుకుందుని అనుగ్రహించిన ముకుందునికి మనం నమస్కారం చేసుకుందాం. ముచుకుంద వరద గోవిందో హరి గోవింద. ఈ విధంగా అనుగ్రహించిన స్వామి తాను అక్కడి నుంచి కాలయువండి సంహారం అయిపోయింది కదా, అటు నుంచి ఆయన ద్వారకకు చేరుకున్నాడు. ఇంకా ద్వారకాధీశుడై పరమాత్మ
ధర్మ ప్రతిష్టాపన చేస్తూ రాజన్య లోకాన్ని నాటి వ్యవస్థని ఎలా సంస్కరించాడు ఇందుకు ప్రస్తావన చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఇలా చెప్పి ఆగాడు కాసేపు సుఖయోగీంద్రుడు. ఎందుకయ్యా ఆపే? కృష్ణ కథ వింటూ ఉంటే మధ్యలో ఆపితే బాగోదు, అది ఇంకా వినాలని అనిపిస్తుంది. నాకు చెప్పు, కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండవ్వడు తృప్తుడవు అవి వినంగా కొత్తలవుచుండు. కృష్ణ కథ ఎన్ని మార్లు వినాలనిపిస్తుంది. అది కృష్ణ కథలో ఉన్నటువంటి మాధుర్యం. అది వినంగా కొత్తలవుచుండు. కనుక నిజమైన సంస్కారం ఉన్నవాడు అమ్మ ఇంకా చాలండి అనట్ట. ముక్త వైకుల్యుండవ్వడు తృప్తుడవు అవి వినంగా కొత్తలవుచుండు. అయితే ఇప్పుడు ఏం వినాలనుకుంటున్నానో తెలుసా? సాకల్యం వెప్పడ భూసరోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్ అనగానే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చెప్తున్నారు. తెలిసిన ఘట్టం అనిపించవచ్చు, తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకుంటూ తృప్తిగా దీన్ని గ్రహించి రుక్మిణీ కళ్యాణ ఘట్ట శ్రవణమే పరమ పవిత్రమని చెప్తారు. భాగవతంలో ప్రతి ఘట్టము మహిమాన్వితమే. అందుకు రుక్మిణీ కళ్యాణ ఘట్టము పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి చేస్తుందని మాత్రమే కాదు, కళ్యాణం అనగా శుభము మంగళము చేస్తుంది, లోక కళ్యాణం చేస్తుంది. రాజాసీద్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాః కన్యకాచ వరాననాం. వినుము విదర్భ దేశమున్న వీరుడు కుండిన భర్త భీష్మకుండను దొడ్డరాజు కలడు. అది విదర్భ దేశం. కుండిన నగరం రాజధానిగా భీష్మకుడనేవాడు ఆ రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు. ఆయనకు 5 పుత్రులు. ఆ 5 పుత్రులు కూడా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి. అందరకున్ కడగొట్టు చెల్లెలై. వీరందరి తర్వాత పుట్టినటువంటి అమ్మాయి రుక్మిణీదేవి. ఆ తల్లి బాల్యం నుంచి ఇంటికొస్తున్న పెద్దలందరూ ఆడుతున్న మాటలు వినేది. ఆ రోజు భూమండలంలో పెద్ద వార్త ఏమిటంటే కృష్ణుడే, మరొకటి కాదు. కృష్ణుడి గురించే ఎక్కడైనా మహాత్ములు మహర్షులు ఆయన యొక్క తత్వాన్ని శ్లాఘించేవారు, భక్తులు ఆయన లీలల్ని గానం చేసేవారు. రాజన్య లోకంలో భయంతో కొందరు, భక్తితో కొందరు కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నారు, ఇంకోటి లేదు. కానీ ఎక్కడ చూసినా రాజ్యసభల్లో కానీ ఇళ్లలో కానీ కబుర్లు కృష్ణుడి గురించేనండి. అది ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించే చెప్తూ ఉండడంతో బాల్యం నుంచి వింటున్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణుడే తనకు పతి అని భావం కలిగింది. ఆ భావంతో క్రమక్రమంగా కృష్ణుని యందు ప్రీతిభావం భక్తిభావంగా వృద్ధి చెందుతున్నది. ఆమె అదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు కూడా కృష్ణునికి ఇచ్చే మా అమ్మాయిని వివాహం చేయాలనుకున్నారు. వాళ్ళే కాదు, బంధువులందరూ అనుకున్నారట. బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెద మంచు శేముషి సింధువులై విచారములు సేయగా. ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే బుద్ధిమంతులు గనక అన్నారు. రుక్మిణీదేవిని కృష్ణునికి ఇవ్వాలనుకున్నారు. కానీ వాళ్ళ పెద్ద కొడుకు రుక్మున్నాడే, వాళ్ళ యొక్క నిర్ణయాన్ని సాగనివ్వకుండా అడ్డుకుని నా మిత్రుడున్నాడు, ఆ మిత్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చెల్లెమ్మని అన్నాడు. కొన్ని ఇళ్లలో పెద్ద కొడుకు పెత్తనం తప్పదు కదా. అందుకు అందరూ కూడాను మనస్సులో కోరుకున్న నిగ్రహించుకుని రుక్మి మాటకే అంగీకారం చెప్పారు. ఆ రుక్మి యొక్క స్నేహితుడి పేరు శిశుపాలుడు. అతడికి ఇచ్చి వివాహం చేస్తాం అని నిర్ణయించేశారు. ఇప్పుడు ఆ తల్లి యొక్క పరిస్థితి చూడాలండి. వాళ్ళైతే మనసు మార్చేసుకున్నారు, కానీ ఈవిడ మనసు మార్చుకోలేదు. పరమాత్మ యందే మనస్సు నిలిపి ఉంచినది. ఇప్పుడు తనవారు అనుకున్న తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా పెరవారైపోయారు. ఇటువైపు అన్నగారి వైపే అందరూ సమర్థన ఉన్నారు. ఇప్పుడు తన వైపు దిక్కెవరు? పరమాత్మ అనుగ్రహం ఎలా లభిస్తుంది అని ఉన్న దశలో ఒక వేదవేత్త తారసపడ్డారు. ముఖ్యంగా ఆనాడు వేదవేత్తలకి అంతఃపురంలో ప్రవేశించి ఆశీర్వదించగలిగేటువంటి అనుమతి ఉండేది. అందుకు అలాంటి వేద పండితుల్లో ఒకరిని ప్రార్థన చేసి, నువ్వు భగవానునితో నా విన్నపాన్ని చెప్పాలి అంటూ తన విన్నపాన్నంతటిని వివరంగా చెప్పి ఆయన ద్వారా కబురు పంపించింది. ఆయన బయలుదేరాడు. ఆయన పేరు ఏమిటి అనేది భాగవతం చెప్పలేదండి. మూల భాగవతంలో లేదు, అనువాద భాగవతంలో కూడా లేదు. కానీ పోతన గారు వర్ణన చేస్తూ అగ్నిద్యోతనుడు ఒక మాట అన్నారు. అంటే అగ్ని వలె ప్రకాశించువాడు అని ఒక విశేషణంగా చెప్పారే తప్ప నామంగా చెప్పలేదు. ఆయన ఎలాగో పేరు తెలియదు కనుక ఆ పేరు చాలామంది పెట్టుకున్నారు. సంతోషం, బాధ ఏమీ లేదు. కానీ ఆయన పేరు అది కాదు, ఇది తెలుసుకోవడానికి. ఆయన తిన్నగా వెళ్ళాడు ద్వారకకు. వెళ్ళేటప్పటికల్లా పరమాత్మ ఎప్పటి వలనే వేదవేత్త కనబడ్డా, తపస్వి కనబడ్డా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పాద ప్రక్షాళన చేసి జలము జల్లుకోవడం అనేది సంప్రదాయం. ఆ పని చేసేది నీకు ఇష్ట పరమాత్మ. ఇది తన ఉపాధికి తగ్గ మర్యాదను తాను పాటించడమే పరమాత్మ యొక్క అవతారంలో మనకు చూపించిన లీల. ఆ విధంగా నీళ్లు జల్లుకుని కూర్చోబెట్టి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను విదర్భ దేశం నుంచి వచ్చాను నాయన,
మా రాజుగారి కుమార్తె రుక్మిణీదేవి చెప్పమన్న మాటలు చెప్తున్నాను అని ఆవిడేం చెప్పమన్నదో అది చెప్తున్నాడు సరిగ్గా. శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం రూపం దృశాం దృశ్యమతాం అఖిలార్థలాభం త్వయి అచ్యుతా విశతి చిత్తమపత్రపం మే. దీన్ని పోతన గారు ఎంత అందంగా అందించారంటే, ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కల్గుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమి ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఎవరి శుభగుణాలు వింటే చాలు శరీర తాపాలు పోతాయో, ఎవరి ఆకారాన్ని చూస్తే చాలు సర్వప్రయోజనాలు నెరవేరుతాయో, ఎవరి చరణసేవ చేయడం వల్ల ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని పొందగలమో, ఎవరి నామాన్ని పలికితే సంసార బంధములు తొలగిపోతాయో అటువంటి నీయందు నా చిత్తము ఉన్నది. ఈ చెప్పడం బయటికి రుక్మిణి అతన్ని పతిగా భరించినట్లు కనబడ్డా ఒక భక్తుడు భగవంతునితో చేసుకునే విన్నపమే ఇందులో కనబడుతున్నది. అందుకే ఇక్కడ రుక్మిణీదేవి సాక్షాత్ మహాలక్ష్మి, భక్తికి ప్రతీక. ఈ కోణంతో ఈ కథనంతటిని చివరికి డీకోడ్ చేసి తెలుసుకుంటే ఒక యోగ రహస్యం బయటపడుతుంది. అందుకే చెప్తున్నాం, రుక్మిణీదేవి భక్తికి ప్రతీక. ఆ భక్తి స్వరూపాన్ని చూపించింది. పైకి ఒక మాట అంటూ ఉన్నది, నిన్ను కోరుకోవడం కానీ నీపైన మోహం పొందడం కానీ వింతేమీ కాదయ్యా, ఆ మహాలక్ష్మే నిన్ను మోహించింది కదా ముందు అన్నది. ఎంత చమత్కారం చూడండి. ఇది మామూలుగా చూస్తే నీ దగ్గర అన్ని సంపదలు ఉన్నాయని చెప్పడం, అది అర్థం. ఆ మహాలక్ష్మే ముందు నిన్ను మోహించిందంటే అర్థం ఆనాడు నారాయణుడిగా నిన్ను మోహించింది మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మిని నేను, ఆ నారాయణుడి నువ్వు అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి సందేశం. అందుకే కోరదేమును రమాకాంతాలలాపంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహము. రమాకాంత లలామంబు, ఆ తల్లి నిన్నప్పుడు వాంఛించింది. ఇప్పుడు నాతోనే మొదలైందా ఏమిటి? ఒక్క మాట, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుదధ్యాయని అయిన నన్ను వడి తాగొని పోయెదనంచు ఉన్నవాడు, ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. సింహానికి చెందవలసినటువంటి భాగాన్ని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందిన సొమ్మునైన నన్ను ఆ మదించిన చైద్యుడు అంటే చేది దేశాధిపతి అయిన శిశుపాలుడు కోరుకుంటున్నాడు. కనుక తన సొమ్ము ఇతరులు తీసుకెళ్తూ ఉంటే సింహం లాంటి నువ్వు ఉపేక్షించరాదు అని చెప్తున్నది. భక్తి అంటేనే ఈ సొమ్ము అండి. సొమ్ము అంటే స్వం అనే భావం నుంచి వచ్చింది సొమ్ము అనే శబ్దం. స్వంతమైనదే సొమ్ము. అన్నమయ్య కీర్తనలు అంటాడు, నీవు నా సొమ్మువు నేను నీ సొమ్మను అన్నాడు. ఎంత రమ్యమైన మాట. అదే స్వామి అనే శబ్దం కూడా అందులోంచి వచ్చిందండి. మన భగవంతుడి వారం, భగవంతుడు మనవాడు. ఆ భావం కలగాలి. ఆ భావం ఉన్నప్పుడే ఆయన అనుగ్రహిస్తాడు. నీ సొమ్ముని నేను అని చెప్పడంలోనే సర్వసమర్పణాభావం అన్నది. పైగా నువ్వు నన్ను ఎలా స్వీకరించాలో తెలుసా? పెళ్ళికి వస్తావు, వచ్చినప్పుడు మా ఇంటి ఆనవాయితీ ప్రకారం మేము అమ్మవారిని పూజించడానికి వెళ్తాం. ఆ శివాలయంలో భవానీ భవులను ఆరాధించుతున్న సమయంలో అప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. ప్రణాళిక కూడా ఆవిడ వేసి ఇచ్చిందండి, కృష్ణుడు ఏమి వేయలేదు. ప్రణాళిక కూడా చెప్పింది. వెంటనే కృష్ణుడు చిరునవ్వు నవ్వి వింటున్నాడు ఇదంతా. విప్రుడు చెప్పాల్సిందంతా చెప్పి, ఆమె చెప్పమన్నది నీకు చెప్పేశాను, నేను ఆమెను చూశాను, ఇప్పుడు నిన్ను చూశాను కనుక నా మనస్సు కనిపించింది నీకు చెప్తున్నాను. ఆ ఎలనాగ నీకు తగు అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లి యగు తప్పదు. ఏం చెప్పారండి ఇక్కడ? ఆవిడ్ని చూశాను, ఇప్పుడు నిన్ను చూశాను, మీ ఇద్దరిని చూశాక మీరిద్దరూ ఒకరికొకరు ఏర్పడిన జంట అని తెలిసిపోయినది. మీకు తప్పకుండా వివాహం అవుతుంది, మా గురువుల మీద ఒట్టిపెట్టి చెప్తున్నాను అన్నాడు. మా ఉపాధ్యాయుల యాన పెండ్లి యగు తప్పదు జాప్యము లేలా, నీవు నీ తోయము వారు కూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుము సేయుము సేయుము శోభనం విలన్. ఇది చెప్పాడు. అది విని కృష్ణుడు మందహాసంతో అంటున్నాడు, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ వ్రేల్మడి వ్రచ్చెద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. 3 మాటలు ఎంత గొప్పగా చెప్పాడండి. వస్తాను, విదర్భ నగరంలో ప్రవేశిస్తాను, ఆ బాలను తీసుకొస్తాను, ఎవరైనా అడ్డం వస్తే తల నరుకుతాను అన్నాడు పరమాత్మ. ఈ విధంగా చెప్పి రథం సిద్ధమైంది.
ఆ రథంలో తాను ఎక్కడమే కాకుండా విప్రుణ్ణి ఎక్కించాడు. రథం బయలుదేరండి. ఆ రథం ఎలా వెళ్ళిందంటే అమోఘ మనోరథుండైన కృష్ణుని రథం అని. ఇక్కడ సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్పినట్లుగా పరమాత్మ సంకల్పించాడంటే అది నెరవేరి తీరుతుంది. అలాంటి స్వామి రథాన్ని ఎక్కాడు. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు మరొక్కసారి ఇక్కడ స్మరించుకుంటున్నాడు. శచాస్వై సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకై యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రత. సైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే దివ్యాశ్వములు పూంచినటువంటి రథంపై క్రమంగా ఆ విప్రుడితో సహా కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. వెనకాల రథాలపై బలరాముడు మొదలైన వారందరూ వచ్చారు. వీరందరూ కూడా చెప్పిన ప్రకారంగానే భీష్ముకుని పట్టణానికి చేరుకున్నారు. చేరినదే తడవ విప్రుడు దిగి వెళ్ళిపోయాడు. రాజు చక్కగా సాదరంగా వాళ్ళకి స్వాగతం పలికి విడుదల ఏర్పాటు చేశారు కృష్ణ పరమాత్మకి మొదలైనంత వరకు. ఎందుకంటే అందరూ వస్తున్నారు వివాహానికి, వీళ్ళు వచ్చారు. ఆ విధంగా అనుకున్నాడు, ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈ తల్లి బాధ ఎలా ఉన్నదంటే, లగ్నం వెళ్ళి వివాహమున్ కదిశయేలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు. లగ్నం సమీపిస్తున్నది, ఇంకా కృష్ణ పరమాత్మ రాలేదు, ఆలస్యం అవుతున్నది. అసలు నిజానికి ఈ బ్రాహ్మడు తిన్నగా వెళ్ళాడా లేదా? ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, ఎక్కడైనా మధ్యలో నిద్రపోయాడేమో, లేక విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. ఏమిటి ఒక ఆడపిల్ల సాహసించి ఎంత ప్రణాళిక చెప్పిందా అన్న మీద కోపగించుకున్నాడా? ఇంతకీ కృష్ణుడు నన్ను అనుకూలిస్తున్నాడా? ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆర్యామహాదేవి రుక్మిణీదేవికి అభీష్టదైవం గౌరీ. అందుకే ఆ తల్లిని ఒక్కసారి తలంచుకున్నది. ఇలా అనుకుంటూ ఉంటే ఈ లోపల ఆయన వచ్చాడు. రాగానే ఒక్కసారి హఠాత్తుగా లేచి నిలబడి ఏమిటా అని ఎదురు చూస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడండి. 2 మాటల్లో విషయం ఎలా చెప్పాలని నేర్చుకోవాలి. మెచ్చ భవద్గుణోన్నతికి ముందు చెప్పడమే, నీ గుణాలు విని చాలా ఆనందించాడు అది చెప్పాడు. అది నేను వెళ్ళానా త్రోవలో ఏం జరిగిందంటే అంటూ చెప్పడం కాదండి కథ. ముందు ఏం ఫలం చెప్పాలి. మెచ్చ భవద్గుణోన్నతికి, అమేయ ధనాదుల నిత్య నాకు కూడా బోల్డని సంభావనలు ఇచ్చాడు. తా వచ్చ సుదర్శనాయుధుడు. పోతన గారి కవిత్వం అంత గొప్పదండి. మురళీలోలుడు వచ్చాడని లేదు, సుదర్శనాయుధుడు వచ్చాడని చెప్పాడు. అది ధైర్యం ఇస్తుంది. ఎక్కడేం చెప్పాలో చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఈ తల్లి ఒక్కసారి కళ్ళ నీళ్లు నిండిపోయి 2 చేతులు దోయిలించి అంటోంది, జలజాతీక్షను తోడి తెచ్చితివి, నా సందేశముని చెప్పి నన్ను నిలువం బెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్. గొప్ప మాట. సాక్షాత్ పద్మాక్షుడైన నా స్వామిని తీసుకువచ్చావు, నీ వల్ల బ్రతికాను. నీ ఎట్టి పుణ్యాత్మకులు కలరే. సృష్టిలో ఎన్ని సంపదలు ఇచ్చిన వాడైనా దొరకచ్చు, కానీ భగవంతుడిని ఇచ్చినవాడు ఎవరు దొరుకుతాడయ్యా? అందుకే నీ ఎట్టి పుణ్యాత్మకులు కలరే, నీకు ప్రత్యుపకృతిని కావింపగా నేరా. నువ్వు చేసిన దానికి నేను ప్రత్యుపకారం చేయలేను. మరి ఏం చేస్తున్నాను? అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పోతన గారి పద్యాల్లో ఇదొక మొకటం, అంత రమ్యమైన పద్యం. నీకేమివ్వగలను? ఏమిచ్చినా నువ్వు చేసిన దానికి ఇది ప్రతి అన్నట్లయితే పరమాత్మలు అంతేనా? నీకు 2 చేతులు దోయి నుంచి నమస్కరిస్తున్నాను అన్నది. ఇదేదో బాగానే ఉంది, ఏమివ్వలేని దండం పెట్టేసింది. అలా కాదండి అర్థం. దండం పెడుతున్నది 2 చేతులు దోయిలించింది ఎవరో తెలుసా? 2 చేతులతో ప్రపంచానికి ఐశ్వర్యాన్ని కురిపించే మహాలక్ష్మి దోయిలించింది. అది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అందులో సర్వము ఉన్నది. వెంటనే ఉత్సాహంగా తనను తాను సవరించుకుని చక్కగా సరియైన ముహూర్తంలో అమ్మవారిని సేవించడానికి బయలుదేరింది. పైగా కృష్ణుడు వచ్చాడన్న వార్త తెలియగానే విదర్భదేశ పౌరులందరూ కూడాను గుమికూడారండి. ఆ రోజుల్లో కృష్ణుడు ఎక్కడికి వెళితే అక్కడిదే గుమికూడి ఆ మూర్తిని చూసి ఆనందపరచులు అనుకుంటున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి తగునీ దాంపత్యం. ఆహా, మా రాజకుమార్తె మాకు తెలుసు, యువరాణి. ఇప్పుడు ఈయన్ని చూసాం, ఒకరికొకరు తగినవారు. ఈవిడి ఈ మధ్యలో శిశుపాలుడు. మేమందరం దండం పెట్టుకుంటున్నాం, మా పుణ్యాలన్నీ ధారపోస్తూ ఉన్నాం. ఈ చక్రికి మా రుక్మిణికి వివాహం అగుగాక, మగడవుగావుత చక్రి మా రమణికిన్ మా పుణ్యమూలంబునన్. ఇది వారందరూ కూడా నమస్కారం చేసుకున్నారు.